ఇరాన్‌లో సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ చనిపోతే భారతదేశంలో నిరసనలు దేనికోసం అంటూ ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి మన తెలుగు అమ్మాయి శిల్పా చౌదరి అనే ఒక ఆవిడైతే పోస్ట్ పెట్టింది ఎక్స్‌లో. మన భారత తీరు చూసి అంటే ముస్లింలు చేస్తున్నటువంటి నిరసనలు చూసి అక్కడ అమెరికాలో నవ్వుకుంటున్నారు. అలాగే ప్రపంచ దేశాలు కూడా నవ్వుకుంటున్నాయి. ఖమేనీ లాంటి ఒక మతతత్వవాదిని చంపితే దాదాపు ఒక 80,000 మందిని ఊచకోత కోసినటువంటి ఒక హంతకుడిని చంపితే భారత ప్రజలు ఇంత ఎర్రిగా ఇలాంటి నిరసనలు చేపడతారా అన్న విధంగా మాట్లాడుకుంటున్నారంటూ ఆవిడైతే ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. నేనేమి ముస్లిమ్స్‌కి వ్యతిరేకిని కాదు, నాకు చాలామంది ముస్లిమ్స్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారన్న విధంగా ఆవిడైతే చెప్పుకొచ్చింది. మరి దీని గురించి వాళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నటువంటి నిరసనలు ఏవైతే ఉన్నాయో దాని గురించి నిజంగా వీళ్ళు ఆలోచించుకోవాలి. అక్కడ ఖమేనీ చనిపోతే మీరు వెళ్ళి అక్కడ నిరసనలు జరపండి. ఈ దేశానికి ఏంటి సంబంధం? ఈ దేశంలో నిరసనలు ఏంటి? పోనీ నిరసనలు ఏదో శాంతియుతంగా జరపాలి కదా. భారతదేశంలో ఉన్నటువంటి ప్రాపర్టీని చెడగొట్టడానికి మీకెవడిచ్చాడు హక్కులు? మీరు ఏదైనా సరే నిజంగా పోను ఒకవేళ అయతుల్లా అలీ ఖమేనీకి సపోర్ట్ చేయాల్సి వస్తే జస్ట్ ప్లకార్డులు పట్టుకుని ట్రాఫిక్కి దేనికి ఇబ్బంది లేకుండా ఒక బహిర్భూమి లాంటి ప్రదేశానికి వెళ్ళి మీరు చేసుకోండి నిరసనలో లేకపోతే ఏదో ఒకటి సంతాప సభ లాంటివి జరుపుకోవాలి. కానీ భారతదేశంలో మీలోళ్ళేంటి? అక్కడ ఖమేనీ చనిపోతే నీకు అంత ఇది ఉంటే వెళ్ళండి, ఇరాన్ వెళ్ళండి, ఇరాన్ వెళ్ళి అక్కడ మీరు ఏదైనా చేసుకోండి.